హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వెబ్ నోట్ అనేది క్లియర్గా గమనించవచ్చు. ఏదైతే మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్రెడీ సెకండ్ స్పేర్కి సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించినటువంటి వెన్యూతో పాటుగా మనకు డేట్ అండ్ సీజన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అండ్ ఏ డేట్లో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది, అండ్ మనకు ఎప్పుడు ఏ టైం వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి బోర్డు వారీగా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి. అండ్ పబ్లిక్ గార్డెన్లో ఉంటుంది. ఇది నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఓల్డ్ క్యాంపస్ అన్నమాట. ఇందులోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక డేట్ అండ్ సీజన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ బోర్డుకు సంబంధించి చూసుకోవచ్చండి. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకోవచ్చు. 10 మెంబర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ బోర్డుకి సంబంధించి 10 మెంబర్స్కి అయితే మనకు సీవీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ బోర్డు వచ్చేసి మనకు 10 మెంబర్స్కి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ థర్డ్ బోర్డు వచ్చేసి మళ్ళీ 10 మెంబర్స్ అండ్ ఫోర్త్ బోర్డుకు సంబంధించి 10 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ డేట్స్ గమనించాలి మీరు క్లియర్ కట్గా. ఫస్ట్ డేట్స్ చూసుకోండి. ఇది వచ్చేసి 28/2025 మనకు 10:30 AM నుంచి అయితే సీవీ అనేది అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ సెక్షన్ అది ఫోర్నూన్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 2 PM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ బోర్డ్ 1లో వచ్చేసి 10 మెంబర్స్కి అయితే ఉంటుందండి. మళ్ళీ బోర్డ్ 2 సంబంధించి 10 మెంబర్స్ అండ్ బోర్డ్ 3 కానీ బోర్డ్ 4 కానీ మళ్ళీ 10 మెంబర్స్కి అనేది సీవీ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు 80 మెంబర్స్ వచ్చేసి మనకు సీవీ అనేది అయితే అటెండ్ అయితే కాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డే సీవీ వచ్చేసి 21/8/2025 ఫోర్నూన్ సెక్షన్ వచ్చేసి 10:30 AMకి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి బోర్డు వారిగా హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే టోటల్గా 4 నెంబర్ ఆఫ్ బోర్డ్స్ అనేది ఇక్కడ డిక్లేర్ అయితే చేయడం జరిగింది. అండ్ 21/8/2025 ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 PMకి స్టార్ట్ అవుతుంది. అండ్ బోర్డ్ 1 వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ బోర్డ్ 1 అండ్ బోర్డ్ 2 అండ్ బోర్డ్ 3 అండ్ బోర్డ్ 4కి సంబంధించినటువంటి డాటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్ నెక్స్ట్ డే వచ్చేసి 80 మెంబర్స్కి అయితే సీవీ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ 22/8/2025 ఫోర్నూన్ సెక్షన్ 10:30 AMకి స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్గా మనకు బోర్డ్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే అండ్ 22/8/2025 ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 PM నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వచ్చేసి మనకు టోటల్గా 80 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా అటెండ్ అయితే అవుతున్నట్లు తెలుస్తుంది. అండ్ 23/8/2025 ఫోర్నూన్ సెక్షన్ అండ్ 10:30 AMకి స్టార్ట్ అవుతుందండి సీవీ వచ్చేసి. అండ్ దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 23/8/2025 ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది అండ్ ఫుల్ డే ఉంటుందండి. ఫుల్ డే సీవీ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు సీవీ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 23/8/2025 రోజున ఓన్లీ 54 మెంబర్స్కి మాత్రమే సీవీ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్గా 294 మెంబర్స్కి వచ్చేసి సీవీ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పార్టిసిపేటెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 294 క్యాండిడేట్స్కి వచ్చేసి సీవీ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ రిజర్వ్ డే విషయానికి వచ్చినట్లయితే 25/8/2025 రోజున రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే వచ్చేసి పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేసుకోవచ్చు రిజర్వ్ డే నాడు. అండ్ ఒకవేళ మీరు ఖచ్చితంగా పెండింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే సబ్మిట్ చేయండి. లేదంటే ఈ డేట్స్ కంప్లీట్ అవ్వగానే మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ క్యాండిడేచర్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే రిజర్వ్ డే కూడా మనకి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి హైదరాబాద్ ఓల్డ్ క్యాంపస్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. అండ్ దాన్ని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ కూడా అనడం జరుగుతుంది. అండ్ అందులో మాత్రమే మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. అక్కడనే సీవీ కండక్ట్ చేస్తారు. అండ్ సీవీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, ఎలాంగ్ విత్ అసిస్టేషన్ ఫామ్ అండ్ చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ చేసి తీసుకెళ్ళాలి. అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సీవీకి ఖచ్చితంగా మనకు బయోమెట్రిక్ తీసుకుంటారండి. మీకు అక్కడికి వెళ్ళగానే మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్ వారుగా మీకు అక్కడ బోర్డులో పెట్టడం, నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ వారుగా పిలుస్తారు. అండ్ మీ యొక్క టీజీపీఎస్సీ ఐడితో పాటుగా మీరు బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా హాజరైతే కావాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను ప్రీవియస్ వీడియోలో మీకు. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా చెప్పడం జరిగింది అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి. అండ్ ఇది వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అండ్ టైంతో సహా అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు టీజీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఫ్యూచర్లో మీకు లేటెస్ట్ టీజీపీఎస్సీకి కానీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి కూడా అప్డేట్స్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.